సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే కొన్ని ఛానల్స్ సాక్షి లాంటివి అయితే పెద్ద పెద్ద సంస్థలు అనుకోండి, దాని తర్వాత వాటికి సంబంధించి పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకున్నాయి, కానీ ఇంకా తొలగించలేదు చాలా వరకు. అయితే ఇక్కడ కూడా ఏదో కుట్ర దాగుందేమో నాకు అనిపిస్తున్నటువంటి మ్యాటర్. ఎందుకంటే వాస్తవానికి కార్యకర్తలను రెచ్చగొట్టి రప్ప అని చెప్పి అనిపించి వాళ్ళ మీద కేసులు వేపిస్తున్నారు అంటే మళ్ళీ కార్యకర్తలు ఒకళ్ళు మౌనంగా ఉంటే రేపొద్దున ఏ పార్టీకి ఏమైనా షిఫ్ట్ అవుతారేమో అనేటువంటి ఒక భావనలో కేసులు పడితే ఇంక ఈ పార్టీకే అంటుకొని ఉంటారు. కాబట్టి సేమ్ ఛానల్స్ విషయంలో కూడా ఉన్న ఛానల్స్ని కూడా పోగొట్టకుండా ఉండాలంటే ఇలాంటి కేసులు వేయించుకుంటే వైసీపీకే ఉంటాయి, కానీ న్యూట్రల్గా గానో లేకపోతే పక్కన వీరికి రావు. కాబట్టి ఇలాంటివన్నీ చర్యలు జరుగుతున్నాయంటే ఏమంటారు? మీరు బాగా గమనించారు, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇదే. జగన్మోహన్ రెడ్డి కనుసైగల మీద నడిపే ఛానల్స్ కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వేల మందికి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం అంటే అది చాలా పెద్ద టాస్క్. అది చేస్తున్నారు. కొంతమందికి ఇచ్చారు నోటీసులు, అవన్నీ ఇచ్చారు. ఆ కోర్టు ఆర్డర్ ఇట్లా ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కొంతమంది భయపడి కొంతమంది తీసేశారు. అట్లా కంటెంట్ హెరిటేజ్ని బదనాం చేస్తూ పెట్టిన కంటెంట్ కొన్ని ఛానల్స్ తీసేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు, ఏం పర్లేదు ఉంచండి మేము చూసుకుంటాం అని. అంటే ఏంటి అంటే దాని వెనక ఇప్పుడు మీరు అన్న స్ట్రాటజీనే ఉంది. వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చాము, నెలకింత ఇచ్చాము, ఇంకా ఈ కేసు కూడా పడితే ఇంకా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవచ్చు కదా అని ఒక కుట్ర, పెద్ద కుట్ర అయితే నడుస్తున్నట్టు నాకు కూడా సమాచారం ఉంది. అంటే రేపు పొద్దున ప్రభుత్వంలోకి వస్తే కేసులు తీపిచ్చేస్తానులే అంటే ఇంకా డబ్బులు కూడా అడగరా, అదే ప్లాను. అదిగాక ఇంకా వాళ్ళ గ్రిప్పులో ఉండిపోతాడు కదా అని ప్లాన్ వేస్తున్నాడు. అందుకని యూట్యూబర్లు, వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, వైసీపీ దగ్గర కొంత ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళకి అంకిత భావంతో ప్రచారం చేస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తే బెటర్. లేకపోతే మీ మీద కేసులు వేయించి మిమ్మల్ని ఇరికించుకొని మిమ్మల్ని చంకలో పెట్టుకొని తమాషా చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా అయితే బొత్స సత్యనారాయణని తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చారో మనం అన్నటి వరకు పాపం బొత్స సత్యనారాయణ మాట్లాడలా, ఈ పెద్దరికంగా మనకెందుకు అని ఊరుకున్నాడు. మరి బొత్స సత్యనారాయణ మరి ఏం బ్లాక్మెయిల్ చేశారో తెలియదు, కానీ తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చారు. నువ్వు చెబుతావా సస్తావా అని కూర్చున్నారు. అతను ఒకసారి చెప్పాడు, అన్ని తప్పులు చెప్పాడు, మళ్ళీ రెండోసారి చెప్పించారు, అటక్కి ఉక్కూరుకుపోయాడు. మూడోసారి ఏం చేశాడు, ఈ మండల్లోకి అందరూ దేవుడి పటాలు తీసుకొని వచ్చేస్తే నేనే ఇచ్చానా దేవుడి పటాలని మళ్ళీ ఇరుక్కుపోయాడు. అంటే ఈ బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్, ఈ అంటే రెడ్లది సపరేట్ కథ. నేను వేరే అదర్ క్యాస్ట్ల వాళ్ళని చెప్తూ ఉన్నా, మిమ్మల్ని ఇరికిస్తున్నారు చూసుకోండి. రెడ్లు ఎందుకు రావట్లేదు ఆలోచించండి. మీరు మిమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూడండి. మీకు ఈ యూట్యూబర్లు వీళ్ళల్లో కూడా మీరు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్ వాళ్ళవి కంటెంట్ తీసేయించారు. మీ బయట ఛానల్స్, రోజువారీ డబ్బులు ఇచ్చే ఛానల్స్, నెలవారీ డబ్బులు ఇచ్చే ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేసి తీయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మారు పేర్లతోటి, కొంతమంది రెడ్లు మారు పేరుతోటి కొన్ని అకౌంట్లు నడుపుతూ ఉంటారు. మీరు చూడండి, విదేశాల్లో కూడా ఉన్నారు కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు విదేశాల్లో ఉన్నారు. ఇద్దరు ముగ్గురే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ హెరిటేజ్ మీద తీసుకొచ్చి తట్టెడు బుర్ర పోసారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు, వాళ్ళు సొంత మనుషులు. ఒక ఛానల్ ఉంది, ఒక ట్విట్టర్లో ఒకటి ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ వాడు దుబాయ్లో కూర్చొని ఉంటాడు. దుబాయ్లో కూర్చొని ఉంటాడు. వాడేంటంటే జాయింట్ వెంచరు,
కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి జాయింట్ వెంచర్. ఆడు ఎవడికి అవసరమైతే వాడికి వార్త రాస్తూ ఉంటాడనమాట. అటు దుబాయ్లో ఉంటాడు. అంటే దుబాయ్లో మన చట్టాలు వర్తించవు అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడికి ఎవడికో పెట్టి అక్కడ ఒక యంత్రాంగాన్ని పెట్టుకొని ఉన్నారు. ఎందుకే ఈ దొంగ పనులు, దొంగ అబద్ధాలు చేయటం, దొంగ ప్రచారాలు చేయటం, దొంగల్ని కూర్చోబెట్టడం, విదేశాల్లో దొంగల్ని పెట్టడం, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించటం. ఎందుకే ఈ బతుకు, ఫేక్ బతుకులు ఎందుకు? అంత అవసరమా? నువ్వు చేసిందే అదవ పని, తప్పుడు పని, మహాపాపం. ఇది ప్రపంచం మొత్తం అర్థమైంది. పూణే దగ్గర ఇండాపూర్ అని ఉంటుంది. ఇండాపూర్ అనేది విలేజ్ పేరు. వెళ్ళి చూసిరాపో. సోనాయ్ డైరీ అంటారు. ఇండాపూర్ డైరీ అంటే ఆ ఇండాపూర్ ఊర్లో ఉంది కాబట్టి ఇండాపూర్ డైరీ అంటారు. వెళ్ళి చూసిరాపో ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి కానీ ఈయన తరఫున డబ్బులు తీసుకొని వీడియోలు వేసిన ఈ ఛానల్స్ కానీ ఒక్కసారి వెళ్ళి చూసిరాపోండి. ఎంత ఉంటుంది తెలుసా? 100-200 ఎకరాల్లో ఉంటుంది అది. ఆ ప్లాంట్ మొత్తం ప్లాంట్ అక్కడ అసలు అల్ట్రా మోడర్న్. నువ్వు వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఆ రోడ్డు మీద నిలబడితే 100 లారీలు పోతాయి. 100 లారీలు పోతాయి అంతే. అంత స్థాయిలో మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళు విదేశాలకు అమ్ముతూ ఉంటారు. అంత పెద్ద ప్లాంట్, అంత పెద్ద సంస్థ, అంత పెద్ద బ్రాండ్ని తీసుకొచ్చి అపవిత్రం చేసి ఇండాపూర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నది అని చెప్పటం అంటే ఇంతకన్నా నికృష్టమైన ప్రచారం ఇంకేదైనా ఉంటుందా? ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థ. నీ బోలేబాబా డైరీ కాదు, నీ ఏఆర్ డైరీ కాదు. అదేమంటే ఏఆర్ డైరీ మాది కాదు, చంద్రబాబుది అంటాడు. ఏఆర్ డైరీ ఇంకా భారతీయ సిమెంట్ కూడా చంద్రబాబు నాయుడుదే, సరస్వతి పవర్ కూడా చంద్రబాబు నాయుడుదే, అన్నీ చంద్రబాబువే. నీకు ఏమి ఈ అబద్ధాలు చెప్పుకుంటూ ఎంతకాలం తిరుగుతావు? ఇమ్మీడియట్గా ఈ యూట్యూబర్లు, ఫేస్బుక్ పేజీలు నడిపేవాళ్ళు, ఇన్స్టాగ్రాము, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మిమ్మల్ని ఇరికిస్తున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాడినే ఇరికిచ్చారు ఇందులో. ఈ మహాపాపంలో బొత్స సత్యనారాయణనే తీసుకొచ్చి ఇరికిచ్చారు. మీరందరూ శలభాల్లాగా మాడిపోతారు. జాగ్రత్తగా మీరు కంటెంట్ తీసేయండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే హెరిటేజ్ అయితే ఊరుకోదు. ఎందుకు అంటే నెక్స్ట్ ఇండాపూర్ కూడా రాబోతుంది. నెక్స్ట్ ఇండాపూర్ కూడా మొదలు పెడుతుంది. ఎందుకు అంటే ఇండాపూర్ పెద్ద కంపెనీ, హెరిటేజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ. అటువంటి కంపెనీలు, ఈ 2 కంపెనీలని మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేశారు కాబట్టి మీరందరూ ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డిది ఏముంది? చాలా డబ్బులు ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు కదా, 43,000 కోట్ల రూపాయల ఆస్తులే జప్తులో ఉన్నాయి ఆనాటికి. అంటే లక్షల కోట్లు ఉన్న వ్యక్తి 100 కోట్లు కేసు ఓడిపోతే కడతాడు హెరిటేజ్కి, నువ్వేం కడతావు? అందుకని నీ పోస్టులు తీసేసుకొని క్షమాపణ చెప్పు హెరిటేజ్కి. లేకపోతే ఇప్పుడు చేస్తే క్షమాపణ హెరిటేజ్కి ఒక్కదానికి చెప్పాల్సి వస్తుంది. ఒక 2 రోజులు అయితే ఇండాపూర్కి కూడా చెప్పాలి సమాధానం, క్షమాపణ చెప్పాలి. అందుకని గుర్తుపెట్టుకొని ఇవన్నీ మీరు ఈ సోషల్ మీడియాలో బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పు కింద తేలులాగా పడుండాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసల్లాగా పడుండాల్సి వస్తుంది. ఆ విదేశాల్లో ఉన్నోళ్ళు బాగా డబ్బులు సంపాదించుకొని వాడు ఏదో ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. మీరు ఈ దేశంలో ఉండేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.